చిట్టి, అలాగే మన హర్ష, మన అభినవ్ ఎక్కడ ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా? టైం అయింది అనుకుంటా. చాలా బాగుందయ్యా. శేఖర్, వంశీ, మీరు మీ మీ గ్రూప్ ఉంది, ఎక్కడ ఏం దొరుకుతాడా ఈవేళ లాగుదాం చూస్తున్నారు. ఇది నేను మంచి ఉద్దేశం అంటే దాంట్లోంచి మీరు ఒక్కరి గురించి ఇలా క్లాప్స్ కొడితే ఎలా చెప్పు. సో ఇలా పిఆర్ టీమ్ శేఖర్, వంశీ, మనోజ్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ తర్వాత తన మనసులోంచి ఇక్కడ ఏదైనా మనం చెయ్యాలి, వర్క్ చేయాలి, దీన్ని పబ్లిసైజ్ చేయాలి అనడంలో మరొక నిష్ణాతుడు ఈయన. దుర్మార్గుడు అసలు. ఎవరిని ఏమైపోయారు ఏంటి, మన క్యాథరిన్ కాదు, నయనతారని ఒప్పించి అమ్మాయితో కూడా మనకి ప్రమోషన్స్ చేయించాడంటే కానీ అది ఆ సామాన్యమైన విషయం కాదండి. అమ్మాయి ఎవ్వరికీ ఒప్పుకోదు, తన లిమిట్లో ఉంటుంది. అలాంటి అమ్మాయి చేత ఒప్పించాడంటే మరి లోపల ఏమి ఎలాగ అడిగాడు, ఎలా కన్విన్స్ చేశాడు, అమ్మాయి మనసుని ఎలాగా ఒప్పించాడు, మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది. మనిషి అనిపోయి మనసు అన్నానా తెలియదు, అది మీరే అడిగి తెలుసుకున్న తర్వాత. అండ్ అంత సంతోషంగా సినిమా చేసింది, అంత నవ్వుతూ చేసింది. నాతో 2 సినిమాలు చేసింది. అంత సీరియస్గా గుంభరంగా ఉండేది, హలో అంటే రెస్పెక్ట్ ఉన్నా సరే. బట్ ఈ సినిమాలు పగలబడి నవ్వేది. మరి గిలిగింతలు ఎలాగా ఎలా అమ్మాయిని ఒప్పించాడు. కానీ వండర్ఫుల్ డన్, ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాత్రం ఈ క్యారెక్టర్ ఒదిగిపోయింది. ఒక డిగ్నిటీ కానివ్వండి, ఒక గెయిట్ కానివ్వండి, ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చేయాలి, మరొకరైతే సూట్ అయ్యేది కాదు. అటు బిడ్డల తల్లిగారు ఉండాలి, అటు సీనియారిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, స్టైల్ ఉండాలి, అండ్ ఫెంటాస్టిక్ లుక్స్, అపిరెన్స్ ఉండాలి. అన్నీ కలబోసినటువంటి నయనతారని సెలెక్ట్ చేసి ఎవరితోటైనా సరే నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప అమ్మాయి విషయంలో మాత్రం అమ్మాయి అమ్మాయి ఉండాలని అన్నందుకు ఆ అమ్మాయి ఆ నిండుదనాన్ని సినిమాకి తీసుకొచ్చి పెట్టింది. అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. రాఘవేంద్ర గారు అన్నారు భలే మ్యాచ్, చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్, సూపర్. ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు, మాతో కలిసి చెయ్యాలని తనకి ఉంది. చేసింది, రాణించింది, మెప్పించింది అలాగా. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, ఎస్ తమ్మిరాజు గారు. అండ్ ఎక్కడైనా సారీ ఫెంటాస్టిక్ సార్. అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో. ఒక 40 నిమిషాలు, నేను 2.5 గంటలు చేశారు, ఒక 15 నిమిషాలు తగ్గించి. అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది. చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు. ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది. దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు. దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు. అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను. కొన్ని సాక్రిఫైజులు కావాలి. మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా, ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తం అయిన రోజున మీరు అన్నారు లెంగ్తే కదా, ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా, మొక్కే కదా పీకేస్తాను డైలాగ్. రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు, లెంగ్త్ మీ ఇష్టం, ఆయన పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారే, అది అలాగే చేశారు, కత్తిరించారు. చాలా సక్సెస్ఫుల్, చాలా బాగుంది, వండర్ఫుల్. ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే. ఆ నారాయణ అనేది ఒక రైటర్ యొక్క ఆలోచన అండి. తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ 3 లోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో. నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు. ఆ నారాయణ అంటాం బాగుందని చాలా రిథమిక్గా తమాషాగా వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు నారాయణ అండ్ సాయి. మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తురావట్లేదు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అండ్ ఇదే మనం కొనసాగించాలి, ఇదే సక్సెస్. అమ్మా వైట్ మాస్టర్, ఎస్ యా సారీ అండి, వెంకట్ చాలా బాగా చేశారు వెంకట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్. అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానంద, నభాకాంత్ అతను కూడా చేసాడు. వాళ్ళు రాలేదు, ఎందుకు తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ మా కెంపే గౌడ అంటున్నట్టు తెలుస్తుంది. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ఏంటి వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది. ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో, నా ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. అందులో ఒక లేడీ అంది, ఇలాగ నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ. ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా, ఇలా కష్టపడాలా, ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు, ఇప్పుడు నీకు ఓపుగుండి ఎంత చేస్తున్నావో, ఎంత శక్తిని చేస్తావో భగవంతుడికి ఆ శక్తిని ఇవ్వాలి, కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు అని చూస్తుంటే మాత్రం ఇంకా ఇవ్వాలా అని, నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను, మమ్మకు ఆనందం ఇవ్వడం కోసమే నువ్వు ఇది చేస్తావనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అంతటి ఆనందం ఇచ్చి నువ్వెంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు, వావ్ అనొచ్చు థియేటర్లో, కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుంది. అయ్యా నువ్వు ఇంకా రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను, నేను ఎమోషన్ అయిపోయాను. భగవంతుడా నాకు ఏం జన్మించావు, ఇది ఏదో అంటారే ఒక ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు. అండ్ ఆ భగవంతుడు నాకు ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అభిమానులు, ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లి గురించి చెప్తాను. అమ్మ, ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతుడు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను. సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్, అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను. అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను, శ్రమిస్తాను అనుకోకండి, మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది. ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్. మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది. నన్ను ఆనందపడేవాడు, నన్ను చూసి ఆనందపడేవాడు, నన్ను ప్రశంసించేవాడు, నేను కావాలని కోరుకునేవాడు, నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు, చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలో ఇంకా రాణించాలి, ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరిక ఉంది చూసారా, ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను, అంత కష్టపడి పనిచేస్తాను, ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. అందుకని దీనికి తుది లేదు, ఇది కొనసాగింపే తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికీ ఇచ్చినందుకు ఈ కాంబినేషన్కి స్పెషల్ థ్యాంక్ యూ. అండ్ ఈ కాంబినేషన్లో మరో సంక్రాంతి, మరో పండగ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు. బ్రహ్మయ్య గారు, మన అనిల్ రావుపూడి గారికి స్వయం తండ్రి గారు. ఈయన సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని, కొడుకు పనితనాన్ని, కొడుకు సక్సెస్ని చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది, నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన. అండ్ వండర్ఫుల్. కష్టపడి ఒక డ్రైవర్గా, ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయింబవళ్ళు కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు తీసుకువెళ్ళి సినిమాలకు వెళ్ళమని ఎంకరేజ్ చేసి, అసలు సినిమాల్లో అనిల్ రావుపూడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి. నాన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నాన్న, 8 ఏళ్ళ కుర్రాడంటే, అరే పదరా అమ్మకి చెప్పరా వెళ్ళిపోదామని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి, ఆ డ్యాన్సులు చూసి, ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు, ఇంకో బట్టలు ఏవో, ఆ బట్టలు అన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి, కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ వేస్తుంటే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి, ఆనందపడేంత గొప్ప వ్యక్తి. అండ్ తన కోరిక, కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు, ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతుంటాడంటే, ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి. కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్. ప్రతి నిమిషం ఆస్వాదించండి, ఆనందపడండి ప్లీజ్. వావ్, ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఎస్ హలో, నేను ఆఖరి స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ప్రోటోకాల్ కాదు, కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది, మాట్లాడండి. బీటెక్ చదివాడు, గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోయినాయి.
పోతే నేను ఒక నిమిషం సక్సెస్ఫుల్ మీట్లో ఫెయిల్యూర్స్ చెప్పకూడదు సార్, ఒక నిమిషం. నాకు బాగుంది వినటానికి. నేను పోయితే వీడి ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పట్టు కప్పుకొని కూడా సినిమాలు ఎవరని చెప్పుకుంటారు. ఎవరు? చిరంజీవి గారి సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తాడు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి, అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరాన్ని నుంచి చూడండి, అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు. అలాంటి చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు. చిరంజీవి గారికి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం. అదొకటి. మేము లాస్ట్ షెడ్యూల్లో కేరళ ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజనం తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు. అప్పుడు షూటింగ్ నేను పోతా సినిమా ఎట్లా వస్తుంది అని అడిగాడు. సార్ ఇది 400 నుంచి 500 కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు. ఎలా చెప్పగలిగామన్నాడు. మీ స్టైలు, మీ క్రాపు, మీ బూటు, మీ ప్యాంటు కలర్, అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేశాడు, దాని మీద వైట్ మీద. అది చూసి నేను, మీరు సినిమాలో నటిస్తారు సార్, మా అబ్బాయి సినిమా తీస్తాడు, చూసి రిజల్ట్ చెప్పేది మనం, ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది. ఆ రోజే చెప్పా నేను, చిరంజీవి గారు ఇది 400 నుంచి 500 మధ్యలో కొట్టిద్దని చెప్పా. నిజమా అన్నాడు. నిజం సార్ అన్న. అదొకటి. మాకు అనిలు 100 మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని 200 మైళ్ళు చేశాడు. ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు, అబ్బాయి తెల్లారి షూటింగ్ ఎన్నింటికని అడుగుతా, నాన్న నన్ను 9ంటికి లేపో 10ంటికి లేపో అంటాడు. ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను 9ంటికి చెప్పాను, నన్ను 9:30కి చెప్పాను, నన్ను 9ంటికి లేపమన్నాడు. సరేనన్న. ఆ రోజు చిరంజీవి గారు 7:30కు సెట్లో కూకున్నాడు. 7:30కే వచ్చాడు. 7:30కి వచ్చి మాకు ఫోను, ఆదం లేపితే ఆదల బాధ తినలేదు, ఏం లేదు, ఆదల బాధ లగెత్తాం మేము. చిరంజీవి గారు దానికి 200 స్పీడ్ బరిగిచ్చాడు. అందు 200 స్పీడ్ బడిగిచ్చారు సినిమా. మన వెంకటేష్ బాబు గారు అంతా బాగా ఇద్దరు. ఆ రోజు మన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కలిసి చేస్తే ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి చేస్తే అలా ఉంది సినిమా. ఇద్దరు అంత బాగా చేశారు. చిరంజీవి గారికి రుణపడి ఉంటాం మేమంతా. థ్యాంక్ యూ అందరికి. సూపర్ సార్. సో ఈ సినిమా రికార్డులని మొట్టమొదటిగా డిసైడ్ చేసిన అభిమానిగా ఈరోజు మీ మాటలు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. చిరంజీవి గారు యాక్షన్ మొత్తం బీరువాలో పెట్టి బ్లాక్ చేసి తాళం వేసేసాడు. మా నీళ్ళు వచ్చి బీరువా తాళం పగలగొట్టి మొత్తం బయటకు పంచి పారేసాడు. థ్యాంక్ యూ సో మచ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ విక్టరీ యూవీ మీడియా వెంకట్ గారికి, టీం అందరికి, అండ్ మన వర్కింగ్ టైటిల్ శివాకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. మంజుష థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ విక్టరీ వెంకటేష్ సార్. అండ్ ఎస్, సంక్రాంతి ఇంకా థియేటర్స్లో కొనసాగుతూనే ఉంది. సో ఈ పండుగని ఇలాగే కొనసాగిస్తూ సరికొత్త రికార్డులతో మరో సెలబ్రేషన్తో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ.